హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఏపీలో కొత్తగా బండి శ్రీనివాసరావు స్థానంలో కొత్త నేత అయితే ఎన్నికయ్యారండి. మొదటి ప్రసంగమే అదరగొట్టేశారని అయితే చెప్తున్నారు. సో, వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్టయితే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నేను చేసే లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అని ఎప్పటికప్పుడు అయితే మీ వరకు రీచ్ అవుతాయి. వివరాలకైతే వెళ్ళిపోదాం. ఏపీ ఎన్‌జీఓ నూతన అధ్యక్షునిగా శివారెడ్డి గారు. సో కేవి శివారెడ్డి ప్రధాన కార్యదర్శిగా, అలాగే చౌదరి పురుషోత్తమ నాయుడు ఎన్నికయ్యారండి. ఇక గురువారం విజయవాడ ఏపీ ఎన్‌జీఓ భవన్లో నిర్వహించిన ఎన్నికల్లో కార్యవర్గ సభ్యులు వీరిని ఏకగ్రీవంగా, అంటే పోటీ లేకుండానే ఎన్నుకోవడం జరిగింది. సో, నూతన అధ్యక్షుడు శివారెడ్డి మాట్లాడుతూ, రాష్ట్ర ఐకాసాలో 108 సంఘాల సహకారంతో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పెన్షన్ల, అవుట్సోర్సింగ్ ఒప్పంద ఉద్యోగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని హామీ ఇవ్వడం జరిగిందండి. మొదటి ప్రసంగంలో సంచలనంగా ఈ విధంగా అయితే హామీ ఇవ్వడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు పోరాడతామని కూడా ఆయన స్పష్టం చేశారు. అలాగే అధ్యక్ష ప్రధాన కార్యదర్శితో పాటు సహా అధ్యక్షుడిగా వి దస్తగిరి రెడ్డి, ఉప అధ్యక్షుడిగా బి వెంకటేశ్వర్లు పదవి బాధ్యతలు చేపట్టారు. పూర్వ అధ్యక్షతన బండి శ్రీనివాసరావు మాట్లాడుతూ, తన పదవీ కాలంలో మద్దతుగా నిలిచిన ఉద్యోగ సంఘ నాయకులకు కృతజ్ఞతలు అయితే విధంగా తెలుపుకున్నారండి. సో, మనకు తెలిసిందే, నిన్నటితో బండి శ్రీనివాసరావు గారి పదవీ కాలం అయితే ముగిసిపోయింది. సో, ఆ ప్లేస్లో ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారండి శివారెడ్డి గారు అధ్యక్షునిగా. ఏపీ ఎన్‌జీఓ నూతన అధ్యక్షుడు ఇప్పుడు శివారెడ్డి. సో, ఆయన అయితే ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ఉద్యోగ ఉపాధ్యాయుల పెన్షన్ల, అవుట్సోర్సింగ్ ఒప్పంద ఉద్యోగులు వారి సమస్యలన్నింటినీ పరిష్కరించడమే లక్ష్యంగా పనిచేస్తామని అయితే హామీ ఇచ్చారు. ఇదే అండి ఇవాళ టాపిక్. ఇన్ఫర్మేషన్ నచ్చింది వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.